హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ ఇషు. నిన్నటి భాగంలో తారకాసుని కుమారులు ప్రాణాలను లెక్క చేయక పితామహను ఉద్దేశించి ఉగ్రమైన తపస్సును ఆచరిస్తున్నారు. కొంతకాలం కందమూలాలను భక్షించి మరికొంతకాలం జలపానం చేసి ఆపై వాయువును పూరించి పిమ్మట దానిని కూడా బంధించి ధర్మంతో జీవిస్తూ లోకాలన్నీ ఆకులపాటును పొందగా ఘోరమైన తపస్సు చేశారు తారకపుత్రులు. వారి తపస్సుకు మెచ్చి వారిజోద్భవుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను, కోరుకొమ్మని ప్రసన్నుడై పల్కగా వారిలా ప్రార్థించారు. ఓ పద్మసంభవ, ఏ ప్రాణిచేత కూడా మాకు మరణం లేకుండా వరాన్ని ఇయ్యి, జ్వరరోగములు మమ్ము దరిచేయకుండుగాక. నిమిషంలో మృత్యువు కబళించి వేస్తుంటే ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధన కనక వస్తు వాహనాదులు ఇదంతా వ్యర్థమే కదా. కనుక మరణం లేని శాశ్వత జీవితాన్ని ప్రసాదించు. ముల్లోకాలలోని వారందరినీ మేము మాత్రం మృత్యువునకు ఆహారంగా అప్పచెబుతాం. వారి కోరికకు విస్మితుడై విరించి శంకరుని స్మరించి ఇలా అన్నాడు. ఓ రాక్షసులారా, దుర్లభమైన కోరికను మీరు కోరారు. లోకంలో మరణం లేకపోవడం అసంభవం. ఏది నిత్యము శాశ్వతము కాదు, ఒక్క మృత్యువునకు మృత్యుడైన రుద్రుడు విష్ణువు తప్ప. వారు నిర్గుణులు. లోకానుగ్రహం నిమిత్తం వారు సగుణ రూపాన్ని స్వీకరించారు. కావున మీ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించి ఏ ఏ కారణాల వలన మరణం సంభవిస్తుందో వాటి నుంచి రక్షణ కలిగేటట్లు వరాన్ని కోరండి. మరొక హెచ్చరిక, ఈ లోకాన్ని పీడించడం కొరకు తపస్సు చేసి వరాలను పొందినా దాని ఫలం దక్కదు. దానికి ఆ రాక్షసులు సరే అని కొద్దిసేపు ఆలోచించి ఇలా కోరారు. కమలోద్భవ, సకల సంపత్ సమృద్ధి సహితమైన 3 నగరాలను 3 లోకాలలోనూ సంచరించే వాటిని నిర్మించి మాకు ఇయ్యి. మేము వాటిని అధిరోహించి త్రిలోకాలలోనూ సంచరిస్తాం. మరొక్క నియమం, మధ్యాహ్న కాలంలో చంద్రుడు పుష్య నక్షత్రయుక్తుడై అభిజిత్ లగ్నంలో ఉండగా ఆ 3 నగరాలు ఒకే స్థానంలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైన శంకరుడు ఎవరి ఊహకు అందని రథాన్ని అధిరోహించిన వాడై అచింత్యమైన ఒకే ఒక్క బాణంతో మా నగరాలను ఛేదించుగాక. ఆ నగరాలు ఆకాశంలో నల్లని మేఘాల మధ్య ఒకదానిపై ఒకటి ఉండి కంటికి కనిపించకుండా ఉండుగాక. ఆ 3 పురాలు కలిసి ఒకటిగా ఉండి మేము అన్యోన్యంగా ఉండెదముగాక. ఇలా ప్రార్థించి తారకాక్షుడు బంగారు నగరాన్ని, కమలాక్షుడు వెండి నగరాన్ని, విద్యున్మాలి ఇనుపు నగరాన్ని కోరారు. వాణివల్లభుడు అంత శివుని స్మరించి మయుని ఆహ్వానించి రాక్షసులు కోరినట్లుగా 3 నగరాలను నిర్మించి ఇమ్మని ఆజ్ఞాపించి అంతర్హితుడయ్యాడు. మయుడు తన శిల్ప చాతులను ఉపయోగించి కల్పద్రుమ సంకీర్ణము, గజవాజీ సమాకులము, దివ్య మణిస్థగిత నానా ప్రాసాద విరాజితము, సూర్యమండల సాంకాశము, పద్మరాగ సమాకీర్ణము, వాపి తటాక దీర్ఘికా శోభితము, నందనవన సమాన ఉద్యానవన సుశోభనము, మత్త మాతంగ తురంగ రథ శిబికాభిరలంకృతము అయిన 3 నగరాలను నిర్మించి అసురులకిచ్చి మయుడందులో ప్రవేశించాడు. ఇంకా అందులో రుద్రాలయము, అగ్నిహోత్రశాల, వేదాధ్యయన పాఠశాల, గోశాల ఇత్యాదులున్నాయి. వేదశాస్త్ర విశారదులైన విప్రులు, శ్రౌత స్మార్త కర్మల తత్వాన్ని తెలుసుకున్న స్వధర్మ నిరతులైన బ్రాహ్మణులు, అగ్నిహోత్ర నిరతులైన అహితాగ్నుల భార్య బిడ్డలతో అక్కడ సుఖంగా ఉన్నారు. వేదశాస్త్ర పురాణాలలో చెప్పబడిన ధర్మాలను ఆచరించే ప్రజలతో ఆ నగరాలు నిండి ఉన్నాయి. అచటి ప్రజలందరూ శివభక్తులే. ప్రతి ఇంట్లోనూ ఒక శివమందిరం ఉంది. ప్రజలకు ఏ లోటు రాకుండా ఆ పురాలను పాలిస్తున్నారు అసురులు. కానీ దేవతలను మాత్రం ధిక్కరించి పీడిస్తున్నారు. ఇక అక్కడ త్రిపురాసురుల తేజస్సు ముందు వెలవెలపోయిన దేవతలు వారు పెట్టే బాధలను తట్టుకోలేక పితామహుని సమీపించి ప్రార్థించగా ఆయన శివుని శరణు వేడమని ఉపాయం చెప్పారు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కైలాసానికేగి వృషభధ్వజుని ఇలా స్తుతించారు. నీవు హిరణ్య గర్భుడవై సృష్టినంతనూ చేసితివి. సర్వసమర్థుడవగు విష్ణువు యొక్క రూపమును దాల్చి జగత్తును రక్షించుచున్నావు. నీకు నమస్కారము. నీవు రుద్రస్వరూపుడవై ప్రాణులను సంహరించెదవు. కానీ నీవు నిర్గుణుడు, సాటిలేని తేజస్సు గలవాడు అగు శివుడవు. నీకు నమస్కారము. అవస్థలకు అతీతుడవు, వికారరహితుడు, తేజస్వరూపుడు, పంచమహాభూతముల స్వరూపములో ఉన్నవాడు, కర్మలేపము లేనివాడు, అఖండాత్మ స్వరూపుడు,
భూతములకు ప్రభువు, బ్రహ్మాండ భారములు మోయువాడు, తృష్ణను పోగొట్టువాడు, దోషరహితమగు ఆకారము గలవాడు, మహా తేజశ్శాలి అగు శివునకు నమస్కారము. ఇంకా దేవతలు శివుని స్తుతిస్తున్నారు. అది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.